అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కర్నూలు డిస్టిక్ చిపిగిరి మండలం బెల్లోన విలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు ఈ రమేష్. మాకు బెల్లోన విలేజ్లో 5 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి వేశాము. పెట్టుబడి ఏమో ఎకరాకి ₹1,00,000 వస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా రేట్లు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం విస్తీర్ణం కూడా చాలా తగ్గిపోయింది. 2 లక్షల విస్తీర్ణం వేసింటే ఈ సంవత్సరం 1,00,000 విస్తీర్ణంలో వేశారు. కానీ గిట్టుబాటు ధర మాత్రం అస్సలు కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10 క్వింటాలు వస్తే ఈ సంవత్సరం 5 క్వింటాలే వస్తున్నాయి. గిట్టుబాటు ధర మాత్రం 20,000, 25,000 కల్పించాలని కోరుతున్నాం. చిపిగిరి మండలము, ఆలూరు తాలూకు, కర్నూలు జిల్లా. మేము ఇక్కడ రైతు చేయబట్టి 50 సంవత్సరాల నుంచి చేస్తుంటాము. ఇంతవరకు గిట్టుబాటు ధర ఇప్పటికీ ఏమీ కనిపించలేదు. మాకి జొన్నలు వేసినా కూడా అది గిట్టుబాటు ధర లేదు. అది పూరా డౌన్ అయిపోయింది. ఇప్పటికీ ఇక్కడ మిర్చి వేసినాము. మిర్చి ధర కానీ ఏది రేటు పోక మేము ఎకరాకి 1.5 లక్ష వరకు పెట్టుబడి పెట్టినాము. ఇక్కడ కూలీలు 300, 400 కూలీలు జరుగుతున్నాయి. వాళ్ళ కూలీలు కానీ జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మాకే గిట్టుబాటు ధర చూపించి మమ్మల్ని సహకరించాలి. బ్యాంకులో మేము రుణాలు తీసుకున్నాము. మేము ఇక్కడ వడ్డీ కట్టేదానికి కానీ మా చేత కాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాకు ఈ ధరలో ఏమి కట్టేదానికి కాదు. మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇంటి మీద వచ్చి పడితే మేము ఏమి చేయాలో మాకే తెలియదు పరిస్థితి ఇది. ఇప్పుడు మేము తాలూకా కర్నూలు జిల్లా చిప్పగిరి మండలము బెల్లోన గ్రామం ఉన్నది. మేము మిరప 8 ఎకరాలు వేసినాను. మిరప 8 ఎకరాలు వేసింటే ఒక వర్షం లేక పోయింది. అయిన తర్వాత ఏదో వస్తుందంటే దాన్ని 4 ఎకరాలు నీళ్ళు కట్టుకొని పెట్టుబడి పెట్టి చాలా ఇది అవసరమైంది. అయినా గిట్టుబాటు ధర ఉంటుందంటని చెప్పేసి మేము ఇచ్చేసినాము. రైతులకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు ఎక్కువైపోయి నానాకు మందులు కొట్టినాము. అయినా కానీ గిట్టుబాటు లేదు ధరలే. ఎన్నో డబ్బులు పెట్టినాము, గిట్టుబాటు ధరలే. దానికి ఏదో ప్రభుత్వము ఏదో చర్య తీసుకొని ఆదుకుంటుందని చెప్పేసి మేము చేస్తున్నాము. అయినా ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏం తీసుకోలేదు. రైతులకి ఏమి మిగిలిందంటే లాస్ట్కి మందు తాగి చేయాలనేది ఉండాలి. అంత పరిస్థితి కంటే ఏమీ లేదు. ఇంకా ఈ పెట్టుబడి పెట్టి ఇక ఎకరానికి వచ్చేసి దాదాపు ₹1,00,000 పెట్టుబడి పెట్టినాము. ఇప్పటికి ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెడితే ఆ గిట్టుబాటు ధర ఎంత వచ్చింది? మేము పోయి అమ్ముకొని వస్తే ఎకరానికి వచ్చేసి 50,000, 40,000 వస్తే ఏ రకంగా రైతు బతకాలి, ఏ రకంగా రైతు బాగుపడాలి? మా పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉండదు రైతుల పరిస్థితి. ఏదో ప్రభుత్వము మా మీద దయతలచి ఏదో ఆదుకుంటారని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాము. మీ పేరు? నా పేరు రామలింగ, మాది బెల్లోన. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్నాము, రైతు అని రుణాలు తీసుకున్నాము. బ్యాంకులో భూమి పెట్టినాము, అనేరు పెట్టినాము, రుణాలు తీసుకున్నాము. కానీ ఇప్పుడు మా గిట్టుబాటు ధర లేక మేము ఈ రేట్లు పోలేక బ్యాంకుకి డబ్బులు కట్టలేక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు. అయినా మా బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని జప్తీ ఇచ్చేస్తున్నారు. ఇదే కారణంగా మరి పొద్దున్న మాకేమన్నా ప్రభుత్వము దయతలిచి ఏమన్నా చూస్తుందని నేను కోరుతుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.